సర్వబోధితప్రదాయ నమః ఓం శ్రద్ధాయ నమః ఓం విభూత్యాయ నమః ఓం గర్భ్యాయ నమః ఓం పరమాత్మకాయ నమః ఓం వాచే నమః ఓం పద్మాలయాయ నమః ఓం పద్మాయ నమః ఓం శుచియ నమః ఓం స్వాహాయ నమః ఓం సుధాయ నమః ఓం సుధాయ నమః ఓం ధన్యాయ నమః ఓం రుణ్యాయ నమః ఓం లక్ష్మీయ నమః ఓం నిత్యముక్తాయ నమః ఓం. అయ్యా, ఈ మంగళసూత్రాన్ని అందరికీ చూపించండి. అయం ముహూర్త శుభ ముహూర్తస్తు. వర్ష ఇంకా ఎప్పటికీ నా సొంతం కాదు. ఈ క్షణంతో శాశ్వతంగా దూరమైపోతుంది. వంశీ, 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 నీకేం కాలేదు కదా? నువ్వు బానే ఉన్నావు కదా? నీకేం దెబ్బ తగలలేదు కదా? మాట్లాడు వంశీ, నీకేం కాలేదు కదా? వంశీ, నీకేం కాలేదు కదా? దెబ్బలేం తగలేదు కదా? ఆ చెయ్యి వదలొద్దు వర్ష. ఆ చెయ్యి నువ్వెప్పటికీ వదలకు. మీ ఇద్దరూ కలిసే ఉండాలి, కలిసే నడవాలి, కలిసే జీవించాలి. ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్? మేమిద్దరం కలిసి ఉండడం ఏంటి? మీ పెళ్లి జరగబోతుంది. మీరిద్దరూ ఒక్కటవ్వాలి. పొరపాటున నేను పడబోతుంటే తను నన్ను పట్టుకుంది, అంతే. ఇంకా ఎందుకు నటిస్తావు వంశీ? నువ్వు ప్రేమించిన వర్ష, నీతో జీవితాన్ని పంచుకోవాలనుకున్న వర్ష నిన్ను కాదు అనుకుని నా జీవితంలోకి రావడానికి సిద్ధపడింది. నీ ప్రేమని నువ్వు సమాధి చేసుకుని నువ్వే దగ్గరుండి మా పెళ్లి జరిపించాలని నిర్ణయించుకున్నావు. ఇక్కడ నేను సీత మెళ్ళో తాలి కడితే నీ గుండె ఎంతలా బద్దలైపోతుందో, నువ్వు మానసికంగా ఎంతలా కృంగిపోతావో నాకు బాగా తెలుసు. అందుకే మీ ప్రేమను గెలిపించడానికి, మీ ఇద్దరినీ ఒకటి చేయడానికే ఈ పెళ్లి నాటకం నేను ఆడాను. నాటకం ఏంటి సార్? ఇది నిజమే కదా? ఒకప్పుడు వంశీ నన్ను ప్రేమించుండొచ్చు, కానీ ఇప్పుడు మా ఇద్దరి మధ్య ప్రేమేం లేదు. నేను మనస్ఫూర్తిగా ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. మన పెళ్లి జరగాలి. ఎందుకు వర్ష, మనసులో ఉన్న ప్రేమని చంపుకుని నాతో తాళి కట్టించుకోవడానికి సిద్ధపడుతున్నావు? రెండు మనసులు కలిస్తేనే పెళ్లి జరగాలి. అప్పుడే అది నిజమైన పెళ్ళవుతుంది.
ఆ జంట కలకాలం ఆనందంగా ఉంటారు. లేదు కళ్యాణ్, జరిగిన కథం గురించి ఇప్పుడు ఆలోచించొద్దు. జరగాల్సిన పెళ్లి గురించి ఆలోచిద్దాం ప్లీజ్. ఇంక నువ్వేం మాట్లాడొద్దు. మాట్లాడాలి, ఇప్పుడు నేనే మాట్లాడాలి. ఇన్ని రోజులుగా నేను మిమ్మల్ని పరీక్ష పెడుతూనే వస్తున్నాను. ప్రియా వర్షకి ఎంతో దగ్గరైంది. తను ఎప్పటికీ మా ఇంట్లో ఉంటే నా కూతురు ఆనందంగా ఉంటుందని నేను సీత మీద ఇష్టాన్ని పెంచుకున్నాను. తనని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ తన పేరు వర్ష అని ఆ రోజు నాకు తెలీదు. సీతగా మాత్రమే తెలుసు. నేను ఇష్టపడుతున్న మనిషి, నువ్వు ప్రేమించిన మనిషి ఒక్కరే అన్న సంగతి నీకు తెలియక సీతకి నేను ఎలా దగ్గరవ్వాలో నువ్వే నాకు చెప్పావు. కానీ ఒకానొక సందర్భంలో నువ్వు ప్రేమించిన మనిషిని నేను పెళ్లి చేసుకోవాలని తెలిసినప్పుడు నువ్వు మౌనంగా బాధపడ్డావు. నీ మనసులో ఉన్న ప్రేమని నాకు చెప్పలేదు. ఆ ప్రేమ ఎప్పుడో సమాధైపోయింది కళ్యాణ్ గారు. చెప్పాను కదా, ఇప్పుడు మా ఇద్దరి మధ్య ఎలాంటి ప్రేమ లేదు అని. ప్రేమకి పుట్టుకే గాని మరణం ఉండదు. మనం ఇష్టపడిన మనిషి మనకు దూరం అయిపోయినా తను వెళ్ళిపోయిందన్న బాధ ఉంటుందేమో గాని తన మీద ప్రేమ చచ్చిపోదు. నేను కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నాను. నా ఉమా నాకు దూరమైనప్పుడు తను లేకుండా ఎలా బతకాలా అని ఆలోచించాను. కానీ తన మీద ప్రేమని మాత్రం మర్చిపోలేకపోయాను. అలాగే మీ ఇద్దరి మనసులో ఒకరి మీద ఒకరికి ఎంతో ప్రేముంది. ఇంకెవరికో న్యాయం చేయాలని నీ ప్రేమని నువ్వు సమాధి చేసుకుంటున్నావు. నీ మాటని గెలిపించాలని వంశీ తన ప్రేమని చంపేసుకుంటున్నాడు. నిజంగానే మీకు ఒకరంటే ఒకరికి ఇష్టం లేకపోతే ఇప్పుడు మీ కళ్ళల్లో బాధ కనిపించేదే కాదు. నువ్వు ఎప్పటికీ తనకి దగ్గర కాలేవో అన్న బాధ వంశీ కళ్ళల్లో తెలుస్తోంది. ప్రేమించిన వ్యక్తిని ఎదురుగా పెట్టుకుని ఎవరి జీవితాన్నో నిలబెట్టడం కోసం నువ్వు నాతో తాళి కట్టించుకుంటున్నావన్న బాధ నీ కళ్ళల్లో నాకు స్పష్టంగా కనిపిస్తోంది.